హలో గాయస్, వెల్కమ్ టు ఎంఎన్టీ జర్నీ. ఈరోజు తిరుపతి టు అరుణాచలం వెళ్తున్నాను బై ట్రైన్. అండ్ ఆల్సో ఇది నా మొదటి వీడియో. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. టికెట్ తీసుకున్న 80 రూపీస్, నాకైతే 80 రూపీస్ పడింది. ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది ఈరోజు. చాలా ఖాళీగా ఉంది, అసలు ఎవరు లేదు. నేనైతే సింగిల్ బోగే సెలెక్ట్ చేసుకున్నాను. ట్రైన్ అయితే ఫుల్ డిలే అయిపోయిందంట ఈరోజు. అండ్ 1 o'clock తీయాల్సింది 1:50కి వెళ్తుందంట. ఫోన్లో మాట్లాడతాను. నేను ఫోన్ చేసేది అరుణాచలంకి వెళ్తుంది. అవును అవును. ఏమే, నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? చిత్తూరు. ఏం పని? చిత్తూరు మీ ఊరు? ఏడేం పని? నేను అరుణాచలంకి వెళ్తున్నా. ఈ ఊరే సొంతూరు మాది. నువ్వే, నీకేడేం పని? మా కూతురు వచ్చిందా? కూతురింటికి పోతున్నావా? ఓకే. ఎక్కడ మీ కూతురు ఇల్లు? బాక్రాపేట. ఓకే, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నావు. ఓకే సరే. అది పేరూరు. పేరూరు తెలుసా? నేను అరుణాచలంకి వెళ్తున్నా. నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ వీడియో అరుణాచలం నుంచి తీద్దామని తీస్తాం. ఇదే ఫస్ట్ వీడియో. శివయ్య కాడ నుంచి స్టార్ట్ చేద్దామని. బాగా జరుగుతుందా? థ్యాంక్ యూ. ఓకే గాయస్, అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ ఈరోజు నైట్ 14 కిలోమీటర్స్ స్టార్ట్ చేస్తామండి. 14 కిలోమీటర్స్. ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతామండి. ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేవాళ్ళు మీరు ఎర్లీ మార్నింగా లేదంటే నైట్ అన్నా తీసుకోండి. ఎందుకంటే మీరు మార్నింగ్ స్టార్ట్ చేశారంటే ఎండ వస్తుంది, చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే కాళ్ళు చెప్పులు ఉండవు కదా. నేనైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాను 3:30 ఈ టైంలో. చల్లగా, చాలా ఫ్రీగా, కంఫర్ట్గా జర్నీ ఉంటుంది, ట్రాఫిక్ ఏం లేకుండా. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో మీకు 8 లింగాలు కనిపిస్తాయి. అందులో మీకు ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం తర్వాత మీకు మోక్ష మార్గం వస్తుంది. దీని తర్వాత మీకు ఈశాన్య లింగం.